అంటే మామూలు నేత్రాలు మనందరికీ ఉన్నాయి. మనోనేత్రం వెలిగించబడటం అంటే, ఉదాహరణకి నేను నా తండ్రి మీద కోపపడకూడదు, అది మనోనేత్రం వెలిగించబడటం. భార్యను కొట్టే భర్త ఉన్నాడు అనుకోండి, నేను కొట్టకూడదు, మనోనేత్రం వెలిగించబడటం. ఏదైనా సరే డబ్బులు పాడు చేస్తున్నారు అనుకోండి, పోస్ట్ ఆఫీస్లోనో ఎల్ఐసిలోనో లేదా బ్యాంక్ ఎక్కడైనా దాచుకోవడం, అది మనోనేత్రం వెలిగించబడటం. అంటే ఒక మంచి మార్గంలోనికి వచ్చిన దానిని ఏమన్నారంటే మనోనేత్రము వెలిగించబడటం. మూడో నేత్రం ఇంకా వెలగలేదురా అంటూ ఉంటారు. దీనినే మనోనేత్రం అంటూ ఉన్నాం. కాబట్టి యేసురత్నం గారు వారు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నారు. పాపము గురించి చాలామంది దాని విషయంలో క్షమాపణ పొందడానికి పెట్టుబడి పెడుతూ ఉంటారు. భూదానము, గోదానము, వస్త్రదానము, ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు పాపం పోగొట్టుకోవడానికి. కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఒకటే, హృదయాన్ని దానం చేయాలి దేవునికి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము పరిశుద్ధము అని ఎందుకు అంటున్నాము అంటే, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తమే పుణ్యదాన బలియాగం. సర్వమానవాళి పాపముల కొరకు ఒక పరిశుద్ధ రక్తము కావాలి. ఆ రక్తము కోడిలో కానీ, గొర్రెలో కానీ, మేకలో కానీ, ఎడ్లలో కానీ ఎక్కడా కూడా లేదు. కామ, క్రోధ, మోహ, మదమత్సరము లేని మరిదై ఉండాలి కనుక ఆ లక్షణాలని యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆయన రక్తము పరిశుద్ధమైనది. కాబట్టి పాపము చేసిన మనిషి ఏమీ చేయవలసిన పని లేదు. దేవుని దగ్గర నన్ను క్షమించు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా నా పాపం కొరకు ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, నన్ను క్షమించు నాయనని పశ్చాత్తాపపడుతూ క్షమాపణ కోరుకుంటే ఆ వ్యక్తికి మరి పాపము నుండి విడుదల కలుగుతుంది అన్నమాట. మనసును ఏం చేసుకున్నారన్నమాట. ఇప్పుడు అనడానికి రుజువేంటి? పెండింటిలో ఈ యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకుగా నువ్వేం తీసుకొచ్చావు అంటే, ఒక మంగళసూత్రం తీసుకొచ్చానండి,